ఇక దువ్వాడ కుటుంబం వివాదం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హల్చల్ చేస్తుంది. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇల్లీగల్ అఫైర్ పై ఆయన భార్య పిల్లలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదంపై ఇరుపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తుండగానే వ్యవహారం పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. దువ్వాడ శ్రీనివాస్ ఆయన భార్య పిల్లలు పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దువ్వాడ శ్రీను దువ్వాడ వాణి ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. ఇరువురు ఫిర్యాదులను పరిగణలోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. దువ్వాడ శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు దువ్వాడ వాణి కూతురు హైందవి మరికొందరిపై పలు సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు పోలీసులు. ఇక వాణి ఫిర్యాదు మేరకు దువ్వాడ శ్రీనివాస్ ఆయన సోదరుడు దువ్వాడ శ్రీధర్ పై కూడా వివిధ సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేశారు. కాగా దువ్వాడ శ్రీనివాస్ తమను కాదని వేరే మహిళతో ఉంటున్నాడని ఆయన భార్య వాణి కూతురు హైందవి ఆరోపించారు. ఇదే అంశంపై వారు శ్రీనివాస్ ఇంటి ముందు నిరసనకు దిగారు. ఈ క్రమంలో శ్రీనివాస్ ఇంటి వద్ద పెద్ద రచ్చ జరిగింది. మాధురి అనే మహిళతో దువ్వాడ శ్రీనివాస్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడని తమను ఇంటికి కూడా రానివ్వడం లేదని ఆయన భార్య వాణి కూతురు ఆరోపించారు. మరోవైపు భార్య పిల్లలు తనను వదిలేశారని అందుకే వేరే మహిళతో ఉంటున్నట్లు దువ్వాడ శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. కాగా మరోవైపు దివ్వల మాధురి దువ్వాడ వాణికి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. దువ్వాడ వాణికి పోటీగా దీక్ష చేస్తానంటున్నారు మాధురి. ఆమె ఎక్కడ కూర్చుంటే తాను అక్కడే కూర్చుంటానన్నారు. ఇక వాణి క్షమించమని కోరితే దీక్ష విరమించి ఆస్ట్రేలియా వెళ్లిపోతానని తెలిపారు. తనకు దువ్వాడ వాణి నుంచి ప్రాణహాని ఉందని తనపై చెయ్యి వేస్తే అక్కడే ఆత్మహత్య చేసుకుంటానన్నారు దివ్వల మాధురి. ఎవరో వచ్చి కూర్చుంటానంటే ఊరుకున్నది లేదు. ఇప్పుడు నీకు అంత ఇల్లీగల్ లెటర్స్ పెట్టుకోవాలంటే వెళ్ళి మన వాయినాడు అయితే బయట వాళ్ళు ఉండడానికి మా ఇంట్లో లేదు. ఫస్ట్ వాళ్ళపై బయటికి పంపించండి. ఆ ప్రదర్శన నుండి ఆమచలమని వ్యక్తి వాళ్ళ బ్రదరు ఉన్నారు. ఫస్ట్ వాళ్ళకి పిల్లలు మాకు లేని హక్కు మీకు వాళ్ళెవరు ఫస్ట్ వాళ్ళని బయటికి పంపించండి. ఫస్ట్ వాళ్ళు ఇక్కడ ఈ గేట్ లోకి ఎంటర్ అవ్వడానికి వీలు లేదండి. పంపించండి. ఎవరతడు అతడు ఉంటే మాకు గొడవ అవుతుంది గ్యారెంటీ. ఫస్ట్ అతడికి బయటికి రమ్మనండి. బయట ఏరియాస్ వాళ్ళు ఎలాగొచ్చి ఉంటారు ఇంట్లోనా? వాళ్ళు బయటికి పంపించండి. ఫస్ట్ వాళ్ళు బయటకు పంపించకపోతే గొడవ అవుతుంది. సిచ్యువేషన్ సీరియస్. వాడు హేమచలమని వ్యక్తి లోపల ఉన్నాడు. ఉండడానికి లేదు. వాడికి బయటకు రమ్మని చెప్పండి. వాడెవడు ఇంట్లో ఉండడానికి రైట్. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. సందీప్, వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ వివాదంలో సంబంధించి చూస్తే గనక ఏదైతే ఈ తాజా పరిణామాలు చూస్తే గనక ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. అంటే పరస్పరం చేసుకున్న ఫిర్యాదుల మేరకు కేసులు కూడా నమోదు చేశారు. అందులో ప్రధానంగా దువ్వాడ శ్రీనివాస్ అదేవిధంగా ఆయన సోదరుడు దువ్వాడ శ్రీధర్ పై కూడా ఈ పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది టెక్కల్ పోలీస్ స్టేషన్ లో. ఏదైతే గత అర్ధరాత్రి అంటే శుక్రవారం రాత్రి వీరిని కొట్టేందుకు వచ్చారని చెప్పి కూడా ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా కౌంటర్ కేసు ఏదైతే దువ్వాడ శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వాళ్ళ ఇంటి వద్దకు వచ్చి గొడవ చేసిన ఏదైతే అనే ఫిర్యాదు మేరకు ఇటు దువ్వాడ శ్రీనివాస్ భార్య దువ్వాడ వాణి అదేవిధంగా కుమార్తె హైందవితో పాటు మరికొందరిపై కూడా కేసు నమోదు చేయడం జరిగింది. దీంతో పరస్పరం అంటే టెక్కల్ పోలీసులు పరస్పరం అందిన ఫిర్యాదుల మేరకు కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. చూస్తే కనుక ఈ నెల 8వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి కూడా ప్రారంభమైన దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీ ఇంటి వద్ద ఈ హైడ్రామా
ఇంకా కొనసాగుతుందని చెప్పొచ్చు. నిన్న ఏదైతే దువ్వాడ శ్రీనివాస్ ఈ విషయంలో క్లారిటీ ఇవ్వడం జరిగింది. అంటే ఈ నెల 8వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి కూడా దువ్వాడ శ్రీనివాస్ కుమార్తె హైందవి అదేవిధంగా రెండో కుమార్తె ఇద్దరు కూడా వచ్చి తమ తండ్రిని కలిసేందుకు వచ్చి నిరసన ప్రారంభించారు. కారులో కూర్చొని నిరసన ప్రారంభించారు. అప్పటి నుంచి కూడా చూస్తే కనుక ఆ రోజు దువ్వాడ శ్రీనివాస్ వారిని కలిసేందుకు కూడా బయటకు కూడా రాలేదు. తర్వాత చూస్తే కనుక ఏదైతే శుక్రవారం రాత్రి దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి తన బంధువులతో పాటు వచ్చి గేట్లు కూడా కట్ చేయించి అదేవిధంగా డోర్లు కూడా కట్టర్తో కట్ చేయించి బలవంతంగా లోపలికి వెళ్లేందుకు కూడా ప్రయత్నించిన క్రమంలో దువ్వాడ శ్రీనివాస్ అదేవిధంగా అతని సోదరుడు శ్రీధర్ లోపల నుంచి వచ్చి వీరిపై తిరగబడిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు అక్కడ టికెట్ ఏర్పాటు చేసి ఇప్పటికప్పుడు పరిస్థితిని అదుపులో ఉంచేలా చూస్తున్నారు. అయితే ఇందులో చూస్తే కనుక నిన్న కూడా దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి అదేవిధంగా హైందవి కూడా అక్కడ నిరసన కొనసాగించారు. మరోవైపు చూస్తే కనుక దువ్వాడ శ్రీనివాస్ స్నేహితురాలుగా ఉన్న మాధురి కూడా దివ్యల మాధురి కూడా ఈ విషయంలో తన సంచలన వ్యాఖ్యలు కూడా కొనసాగిస్తారు. ఏదైతే ముందు మీడియా ముందుకు వచ్చి అంటే శుక్రవారం సాయంత్రం మీడియా ముందుకు వచ్చి తాను ఖచ్చితంగా స్నేహితురాలుగా ఉంటానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అడల్ట్రేషన్ లో భాగంగా తను దువ్వాడ శ్రీనివాస్ తో తను కలిసి ఉంటున్నానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయితే తాజాగా చూస్తే కనుక దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి చేసిన విమర్శలకు కూడా మాధురి కూడా కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఏదైతే తనకు క్షమించమని చెప్పి తనకు సారీ చెప్తే ఈ విషయంలో తను వెనక్కి తగ్గుతానని చెప్పి కూడా చెప్పడం ఇది ఒక విషయంలో ఒక కీలకమైన ఆసక్తికరమైన పరిణామంగా చెప్పుకోవచ్చు. ఈ విషయంలో సారీ చెప్పి తను క్షమించమని అడిగితే మాత్రం తాను ఇక్కడి నుంచి ఆస్ట్రేలియా వెళ్ళిపోతానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దీంతో మొత్తం చూస్తే కనుక ఈ వ్యవహారంలో మరొక మలుపు తిరిగిందని చెప్పుకోవచ్చు. నిన్న దువ్వాడ శ్రీనివాస్ మొత్తం టోటల్ గా మీడియా ముందుకు వచ్చి ఈ వ్యవహారంలో ఏం జరిగింది, తనకు వానికి మధ్యన ఏం జరిగింది, 3 సంవత్సరాల నుంచి ఏం జరిగింది, అదేవిధంగా గత 60 రోజుల నుంచి కూడా ఏం జరిగిందని కూడా చెప్పడం జరిగింది. తాను డైవర్స్ వెళ్తానని చెప్పి కూడా దువ్వాడ శ్రీనివాస్ చెప్పడం జరిగింది. అదేవిధంగా తన స్నేహితురాలైన మాధురితో తను కలిసి వెళ్ళబోతున్నాను, అడల్ట్రేషన్ లో భాగంగా తను కలిసి వెళ్ళబోతున్నాను కూడా స్పష్టం చేయడం జరిగింది. దీనిపై దువ్వాడ వాణి కూడా చాలా గట్టిగా కౌంటర్ ఇచ్చారు. అసలు మొత్తం ఈ ఆస్తులన్నీ కూడా తనవే. అదేవిధంగా దువ్వాడ శ్రీనివాస్ వ్యవహార శైలిపై కూడా గట్టిగా మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. మొత్తమే చూస్తే కనుక ఇటు పోలీసులు అయితే తమ పని తాము చేస్తున్నారని చెప్పుకోవచ్చు. చట్టం తన పని తను చేసుకెళ్తుందని కూడా ఈ వ్యవహారంలో చెప్పుకోవచ్చు. ఎందుకంటే దువ్వాడ శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదుపై ఏదైతే ఈ దువ్వాడ వాణి అదేవిధంగా కుమార్తె హైందవి అదేవిధంగా మరికొందరిపై 3 సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా దువ్వాడ శ్రీనివాస్ అదేవిధంగా అతని సోదరుడు శ్రీధర్ పై కూడా ఇటు కౌంటర్ కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఎందుకంటే ఇంట్లో నుంచి బయటకు వచ్చి అక్కడే ఉన్న ఒక గ్రానైట్ రాయిని తీసుకుని వీళ్ళని కొట్టేందుకు వచ్చిన వీడియోలు కూడా ఇప్పటికే బయటపడిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఇటు దువ్వాడ వాణి కూడా లోపలికి దౌర్జన్యంగా ప్రవేశించిన పరిస్థితులు కూడా ఈ పోలీసులు ఆ సాక్ష్యాధారాలతో కూడా కేసు నమోదు చేయడం జరిగింది. మొత్తం మీద ఈ వ్యవహారంలో ఏం జరుగుతుందన్నది మరింతగా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఒకవైపు దువ్వాడ శ్రీనివాస్ తాను డైవర్స్ వెళ్తానని చెప్తున్నారు. అదేవిధంగా దువ్వాడ వాణి అయితే ఖచ్చితంగా తనకి ఇక్కడ హక్కు ఉందని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితుల్లో తదుపరి ఏం జరగబోతుంది. ఎందుకంటే ఇందులో దువ్వాడ ఏదైతే శ్రీనివాస్ స్నేహితురాలుగా ఉన్న మాధురి పాత్ర కూడా చాలా కీలకం. అంటే ప్రస్తుతం దీక్ష ఎలా సాగుతుంది? వాణి ప్రధాన డిమాండ్స్ ఏంటి? వాణి ప్రధాన డిమాండ్ ఏదైతే దువ్వాడ శ్రీనివాస్ ఆ ఇంటిని దువ్వాడ శ్రీనివాస్ తో పాటు తను ఉంటానని చెప్పి కూడా వాణి చెప్తున్నారు. మొదటైతే తను ఈ ఇంట్లో హక్కు ఉందని చెప్పి కూడా తమకు, ఎందుకంటే ఒకవేళ దువ్వాడ శ్రీనివాస్ గాని మాధురి గాని కలిసి ఉండాలంటే ఎక్కలు విడిచి పలాస వెళ్ళిపోవాలని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే తమకు రాజకీయంగా ఇక్కడ చాలా పట్టున్న ప్రాంతం, ముందు నుంచి కూడా తమకు రాజకీయ తన తండ్రి 3 సార్లు గతంలో ఎమ్మెల్యే చేశారు. రాజకీయంగా చాలా ప్రతిష్ట ఉన్న ప్రాంతం కావడంతో టెక్కలిలో అయితే వద్దు, వేరే ప్రాంతం అంటే పలాస్కి వెళ్లి అక్కడ సహజీవనం చేసుకోమని చెప్పి కూడా వాణి ఒక సందర్భంలో చెప్పిన పరిస్థితి అయితే ఉంది. మన కుమార్తెలకు తండ్రి లేని కారణంగా దూరంగా ఉండడం, కుమార్తెను దూరంగా ఉంచున్నారు కాబట్టి తనకు ఇప్పుడున్న ఇంట్లో హక్కు ఉందని చెప్పి కూడా చెప్పి ఇక్కడ బలవంతంగా ప్రవేశించడం జరిగింది. అదేవిధంగా ఈ దువ్వాడ శ్రీనివాస్ వెర్షన్ చూస్తే కనుక ఈ వ్యవహారాన్ని తను ఎప్పుడో సెటిల్ చేసుకున్నాను, ఏదైతే ఈ గత ప్రభుత్వంలో వైసీపీలో ఉన్నప్పుడు ముందుగా దువ్వాడ వాణికే టికెట్ ప్రకటించారు. అదేవిధంగా దువ్వాడ వాణి కూడా వైసీపీ జడ్పీటీసీగా ప్రస్తుతం సిట్టింగ్ జడ్పీటీసీగా కూడా కొనసాగుతున్న పరిస్థితుల్లో ఈ వ్యవహారాన్ని తాను ఎన్నికల సమయంలోనే పూర్తిగా సెటిల్ చేసుకుని మాధురితో కలిసి ఉంటున్నాను, గత 3 సంవత్సరాల నుంచి కూడా కనీసం తన భార్య వాళ్ళు తను పట్టించుకోలేదని చెప్పి కూడా దువ్వాడ శ్రీనివాస్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద అయితే ఇటు దువ్వాడ వాణి ప్రధానంగా డిమాండ్ చేస్తుంది. ఏదైతే ఈ మాధురితో కలిసి ఉన్నా పర్లేదు కానీ టెక్కల్లో ఉండదు, పలాస వెళ్ళిపోవాలని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అది అంతవరకు
సాధ్యమో చూడాలి. ఎందుకంటే దువ్వాడ శ్రీనివాస్ రాజకీయ కార్యకలాపాలన్నీ కూడా ప్రస్తుతం టెక్కల్ నియోజకవర్గంలో ఉన్నాయి. గత ఎన్నికల్లో కూడా ఈ తాజా ఎన్నికల్లో కూడా ఆయన ఇక్కడి నుంచే పోటీ చేసిన క్రమంలో ఒక విధంగా చూస్తే కనుక ఇటు దువ్వాడ శ్రీనివాస్ దువ్వాడ వాణి భార్య భర్తల ఇద్దరి మధ్య రాజకీయంగా ఆధిపత్యంగా వ్యవహారాన్ని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దువ్వాడ శ్రీనివాస్ కనుక ఎక్కడి నుంచి పలాస వెళ్ళిపోతే ఇక్కడ దువ్వాడ వాణి ప్రెసిడెంట్ ముందు నుంచి కూడా తన రాజకీయ వారసత్వంగా ఉన్న నేపథ్యంలో ఆమె ఇక్కడ కీలకంగా అవుతారని చెప్పి కూడా ప్రస్తుతం ఒక ప్రచారం అయితే జరుగుతుంది. మొత్తం మీద చూస్తే కనుక ఈ వ్యవహారం అంటే దువ్వాడ వాణి వెనుక టీడీపీ నేతలు నడిపిస్తున్నారు. శ్రీనివాస్ మాధురికి కేవలం ఆ స్నేహం మాత్రమే, దీనిని అనవసరంగా రాద్ధాంతరం చేస్తున్నారని చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా దువ్వాడ శ్రీనివాస్ కూడా ఈ వ్యవహారంలో దీనిపై కూడా ఆరోపణ చేయడం జరిగింది. ఎందుకంటే 3 సంవత్సరాల నుంచి లేనిది గత 60 రోజుల్లోనే ఎందుకు బయటకు వచ్చింది అని చెప్పి కూడా ఇటు దువ్వాడ శ్రీనివాస్ ఆరోపించిన పద్ధతి అయితే ఉంది. ఇక్కడ టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు వెనక ఉండి ప్రోత్సహిస్తున్నారు. తన ఇంటి చుట్టూ కూడా టీడీపీ కార్యకర్తలు కూడా రావడం జరిగింది. అదేవిధంగా పోలీసులు కూడా ఈ విషయంలో ఇదే దువ్వాడ వాణికే సపోర్ట్ చేస్తారని చెప్పి కూడా ఆరోపించిన పరిస్థితి అయితే ఉంది. అయితే పోలీసులు మాత్రం ప్రస్తుతం తాజాగా చూస్తే కనుక ఇటు ఇద్దరు పైన ఇటు గొడవ పడిన ఇరు వర్గాల పైన అటు దువ్వాడ శ్రీనివాస్ వర్గం పైన అదేవిధంగా ఇటు దువ్వాడ వాణి ఆయన భార్య దువ్వాడ వాణి వర్గం పైన ఇరు వర్గాల పైన కూడా కేసులు నమోదు చేశారు. దీంతో ప్రస్తుతం చూస్తే కనుక ఉద్రిక్తత అయితే కొంత చల్లారిందని చెప్పొచ్చు. అయితే ఇద్దరి మధ్య మాటల యుద్ధం అయితే ఇంకా కొనసాగుతుంది. ప్రస్తుతం తాజాగా ఇందులో దివ్యల మాధురి కూడా మరొకసారి ఎంటర్ అయ్యి ఏదైతే తనకు ఈ ఒకవేళ నిజంగా అక్కడ దువ్వాడ వాణి అక్కడ తన స్నేహితుడు ఇంటి వద్ద దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద దీక్ష కొనసాగిస్తే తాను కూడా అక్కడికే వచ్చి దీక్ష చేస్తానని చెప్పి కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఒకవేళ క్షమించమని కోరితే మాత్రం తన దీక్ష విరమించి వాళ్ళ జీవితంలో నుంచి బయటకు వెళ్ళిపోతానన్నట్టుగా ఆస్ట్రేలియా వెళ్ళిపోతానని చెప్పడం జరిగింది. అయితే దువ్వాడ శ్రీనివాస్ ఇప్పటికే ప్రకటించడం జరిగింది. దువ్వాడ వాణితో తన డైవర్స్ తీసుకోబోతానని చెప్పి ప్రకటించిన నేపథ్యంలో ఈ ఫ్యామిలీ డ్రామా మరింతగా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదేమైనా ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది చాలా హాట్ టాపిక్ గా మారింది. ఒక కుటుంబంలో ఏర్పడిన రచ్చ, ఎందుకంటే రాజకీయంగా ఉన్న కుటుంబం కావడంతో ఈ రచ్చ ఇది మరింతగా దుమారంగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది ఒక భార్యని వదిలేసి ఖచ్చితంగా తను సహజీవనం చేస్తుందని చెప్పి డైరెక్ట్ గా ఎమ్మెల్సీ స్థాయిలో ఉన్న వ్యక్తి చెప్పడం అనేది ఒక ఆసక్తికరమైన పరిణామంగా మారింది. ప్రస్తుతానికి చూస్తే మాత్రం పోలీసులు అయితే 2 వర్గాలపైన కూడా కేసులు నమోదు చేశారు. ప్రస్తుతానికి అయితే ఈ వ్యవహారంలో కొంత రచ్చ చల్లారిందని చెప్పొచ్చు. అయితే ఇటు దువ్వాడ వాణి అదేవిధంగా దివ్యల మాధురి మధ్య ఇద్దరి మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైందని మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అంటే ఈ మొత్తం వ్యవహారంపై వైసీపీ ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? అది ఖచ్చితంగా ఇప్పుడు వరకు అయితే ఈ వ్యవహారంపై వైసీపీ ఎక్కడ కూడా స్పందించలేదు. ఎందుకంటే ఉత్తరాంధ్రకు సంబంధించిన సీనియర్ నేతలు ఉన్నారు. ఏదైతే మొత్తం ఈ వ్యవహారం మొత్తం పూర్తిగా ముందు నుంచి కూడా తెలిసిన వారు. ఎందుకంటే దువ్వాడ శ్రీనివాస్ ఆల్రెడీ ఎమ్మెల్సీగా ఉన్నారు. అదేవిధంగా ఉత్తరాంధ్రకు సంబంధించిన వాణి కూడా చెప్తున్నారు. ఈ వ్యవహారాలన్నీ కూడా ధర్మాన ప్రసాదరావు గారు, కృష్ణదాస్ కావచ్చు, లేదంటే ఇటు బొత్స సత్యనారాయణ కావచ్చు, వీళ్ళందరికీ కూడా తెలిసిన విషయాలే. కానీ వారందరూ కూడా ఈ ప్రస్తుతం జోక్యం చేసుకోవట్లేదు అన్నట్టుగా వాణి చెప్పడం జరిగింది. అయితే ఈ పూర్తిగా ఫ్యామిలీ పరమైన వ్యవహారంగానే వైసీపీ అధిష్టానం దీన్ని చూస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ఇప్పుడు ఎన్నికల సమయం కూడా కాదు. వీళ్ళిద్దరి మధ్యన కూడా ఒకవేళ పార్టీ పరంగా ఏదైనా పోటీ చేయాలని కానీ టికెట్ విషయంలో కానీ వివాదం ఏర్పడితే పార్టీ జోక్యం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి కానీ ప్రస్తుతం పూర్తిగా దీన్ని ఫ్యామిలీ వ్యవహారంగానే వైసీపీ చూస్తుంది. వైసీపీ నాయకులు కూడా ఎక్కడ దీనిపై స్పందించిన పరిస్థితి లేదు. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్. ఇక్కడ